హాయ్ ఫ్రెండ్స్. స్నేహితుడి పెళ్ళికి వెళ్ళి హైదరాబాదు నుంచి మా ఊరు అయిన అనకాపల్లికి ట్రైన్లో తిరిగి వస్తూ ఉండగా ఆ ట్రైన్లో అనుకోకుండా పరిచయమైన ఆంటీతో నాకు జరిగిన కొన్ని మధురానుభవాల గురించి ఈరోజు కథలో నేను మీతో పంచుకుంటున్నాను. నా పేరు కృష్ణంరాజు. అందరూ కూడా నన్ను ముద్దుగా క్రిష్ అని పిలుస్తూ ఉంటారు. నా వయసు 26 సంవత్సరాలు. నేను MBA పూర్తి చేశాను. ఇంకా అసలు కథలోకి వెళితే, ఒకరోజు నేను నా స్నేహితుడి పెళ్లి కోసమని హైదరాబాదుకు అయితే వెళ్ళాను. ఇంకా అక్కడ పెళ్లి తతంగం అంతా ముగించుకుని తిరిగి మా ఊరికి బయలుదేరేటప్పటికీ అప్పటికే సాయంకాలం వేళ అయితే అయిపోయింది. దాంతో కంగారుగా రైల్వే స్టేషన్కి బయలుదేరిన నేను అక్కడ ఉన్న ఎంక్వైరీ సెక్షన్లో మా ఊరికి వెళ్ళే ట్రైను ఏదైనా ఉందా అని కనుక్కోగా రాత్రి 8:30 ఉందని వాళ్ళు సమాధానాన్ని చెప్పడంతో అప్పటి వరకు అక్కడే అలా నిట్టూరుస్తూ అయితే వెయిట్ చేశాను. దాంతో కొద్దిసేపటికే ట్రైన్ అయితే రానే వచ్చింది. అలా ఆ ట్రైన్ వచ్చి రావడంతోనే నేను ఒక వాటర్ బాటిల్ మరియు కొన్ని చిప్స్ ప్యాకెట్స్ను కొనుక్కుని ట్రైన్లోకి అయితే ఎక్కి కూర్చున్నాను. స్టేషన్ మాత్రం చాలా రద్దీగా అయితే ఉంది. దాంతో పోని సీటు దగ్గర అయిన కాలక్షేపానికి ఎవరో ఒకరు తగలకపోతారా అని అలా వేచి చూస్తున్నా కానీ అందరూ మగవాళ్ళే వస్తున్నారు. అలా చాలాసేపు తరువాత ఉన్నట్టుండి ఒక్కసారిగా నా ముందు తలుక్కుమని మెరిసింది ఒక ఆమె. తన పేరు చంద్రిక అంట. ఎంత కలగా ఉందో! తన వయసు ఇంచుమించుగా ఒక 30 నుండి 34 సంవత్సరాల మధ్యలో అయితే ఉండవచ్చు. ఇంకా తన కళ్ళు మాత్రం చూడటానికి చాలా పెద్దవిగా అయితే ఉన్నాయి. మెరూన్ కలర్ చీరా జాకెట్ కట్టుకుని దేవలోకం నుంచి వచ్చిన దేవతల నా ముందు అయితే సడన్గా ప్రత్యక్షం అయ్యింది. దాంతో అబ్బా, ఏమీ నా అదృష్టం అని నా మనసులో నేనే అనుకోసాగాను. నేను తనని అలాగే చూస్తూ కిటికీ పక్కనే కూర్చున్నాను. తను మాత్రం నాకు ఎదురుగా వేరే కిటికీ పక్కన కూర్చుని అయితే ఉంది. నేను తననే చూస్తూ ఉండటాన్ని తను కూడా గమనిస్తుంది కానీ నాతో మాత్రం ఏమీ మాట్లాడటం లేదు. ఈలోగా ఉన్నట్టుండి తన పక్కన ఎవరో కుర్రాడు అయితే వచ్చి కూర్చున్నాడు. కాలేజీ కుర్రాడేమో అసలు ఆగటమే లేదు. తనని మాటిమాటికి ఏదో ఒక ప్రశ్న అడిగి ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. తాను కూడా చాలా ఓర్పుగా అయితే తన సమాధానాన్ని చెబుతుంది. పాపం, వాడి ప్లేస్లో నేను ఉంటే బాగున్ను అని అనుకున్నాను. అయితే మాటల సందర్భంగా తన ఊరు విజయనగరం అని, ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను అని వాడితో చెబుతూ ఉండగా నేనైతే విన్నాను. దాంతో నాకు ఎంతగానో ఆనందంగా అయితే అనిపించింది. ఎందుకు అంటే తన ఊరు కూడా నా ఊరికి దగ్గరగానే ఉంది కాబట్టి నేను నా ఊరు వెళ్ళేంత వరకు తనతో టైంపాస్ చేయవచ్చులే అని భావించాను. ఈలోగా కాసేపటికే ట్రైన్ అయితే కదలడం ప్రారంభం అయ్యింది. తాను ట్రైన్ వెళ్ళే వైపుగా కిటికీ పక్కన అయితే కూర్చుని ఉంది. గాలి కోసమని అక్కడ ఉన్న కిటికీ తలుపులను సడన్గా తాను తెరిచేసరికి గాలి మొత్తం తన మీదకి
చాలా వేగంగా అయితే కొట్టుకొచ్చింది. నేను మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా తననే అలా చూస్తూ గమనిస్తూ ఉన్నాను. దాంతో చాలా ఇబ్బందిగా ఫీల్ అయినా ఆమె కొంచెం సేపటికి అక్కడి నుంచి లేచి నేరుగా నా పక్కన ఉన్న సీటు దగ్గరికి అయితే వచ్చి కూర్చుంది. వెంటనే నేను, ఏమండి, అక్కడ నుంచి లేచి ఇక్కడికి వచ్చేశారు? అక్కడ గాని ప్లేసు మీకు నచ్చలేదా ఏంటి అని చాలా అమాయకంగా అయితే అడిగాను. వెంటనే ఆమె నన్ను చాలా కోపంగా చూస్తూ, ప్లేసు కాదు నచ్చనది, మీ పద్ధతి నాకు నచ్చలేదు అంటూ చాలా ఘాటుగా తన సమాధానాన్ని అయితే నాకు చెప్పుకొచ్చింది. దాంతో తన మాటలు విన్న నేను మధ్యలో, నేనేం చేశానండి బాబు అంటూనే తనని అయితే ప్రశ్నించాను. మరి మీరు అలా చూస్తూ ఉంటే నాకే కాదు ఎవరికైనా సరే ఇబ్బందిగానే ఉంటుంది అంటూ, అయినా ఎప్పుడు ఆడవాళ్ళని చూడలేనట్టు ఆ చూపులు ఏంటి అంటూ నన్ను తీవ్ర కంఠస్వరంతో అయితే ప్రశ్నించసాగింది. దాంతో తన మాటలను విన్న నేను, మరి మీరు ఇంత అందంగా ఉంటే చూడకుండా ఎలా ఉండమంటారు చెప్పండి అంటూ తననే తిరిగి అయితే ప్రశ్నించాను. దాంతో నా మాటలను విన్న తాను, ఆ కిటికీ నుంచి వచ్చిన గాలి కంటే మీరు కొట్టే గాలే ఎక్కువగా ఉంది అంటూ తన ఘాటు సమాధానాన్ని చాలా నీటుగా అయితే చెప్పసాగింది. ఆ తరువాత కొంచెం సేపటికే తాను ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతా కూర్చుంది. దాంతో సర్లే అని నేను కూడా నా స్టేషన్ రావటానికి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ఈలోగా ఒక కునుకు వేద్దామని అలా నిద్రలోకి అయితే జారుకున్నాను. ఆ తరువాత కొంచెం సేపటికే నాకు మెలకువ అయితే వచ్చింది. దాంతో కళ్ళు తెరిచి చూచేసరికే టైము 3:30 అయితే దాటిపోయింది. దాంతో ట్రైను నేను దిగవలసిన మా ఊరిని దాటిపోయి చాలా దూరంగా అయితే వెళ్ళిపోయింది. దాంతో ఒక్క క్షణం పాటు నాకు కాళ్ళు చేతులు ఏవి ఆడక అసలు ఏం చెయ్యాలో నాకు అర్థమే కాలేదు. దాంతో ఇంకా చేసేది ఏమీ లేక సర్లే అని అలా డోరు దగ్గరకు అయితే వెళ్ళి నుంచున్నాను. ఈలోగా ఇందాక నాపై కసుబుస్సులు ఆడిన ఆంటీ కూడా అక్కడే నుంచుని డోరు దగ్గర నుంచి బయటకు అయితే అలా చూస్తూ ఉంది. అప్పుడు నాకు అర్థమైంది తను కూడా ట్రైను మిస్ అయ్యింది అని. వెంటనే తన దగ్గరకు వెళ్ళి, మీరు ఎలా ట్రైన్ మిస్ అయ్యారు అని ఆవిడని అయితే అడిగాను. దాంతో తాను నిద్రపోయాను అని, అందుకే తెలియలేదు అనే సమాధానాన్ని అయితే నాతో చెప్పుకొచ్చింది. మరి మీరు ఎలా మిస్ అయ్యారు అని నన్ను అడిగింది. వెంటనే నేను కూడా నిద్రపోయాను అని తనతో అయితే చెప్పాను. దాంతో సరిపోయిందిలే సంబరం అని ఇద్దరం కూడా ఒకరిని చూసి మరొకరం ఫుల్లుగా అయితే నవ్వుకున్నాము. అలా కొంచెం సేపటికి ట్రైను ఏదో ఒక ఊరి దగ్గర అయితే క్రాసింగ్ పడింది. ఆ ఊరికి ఒకే ఒక ప్లాట్ఫామ్ కూడా ఉంది. నేను అడిగాను తనని, ఇక్కడే దిగేద్దాం, నాతో పాటుగా వస్తారా అని. దానికి తాను కొంచెం సేపు ఆలోచించి సరే అంది. వెంటనే ఇద్దరం ట్రైన్ అయితే దిగేశాం. అప్పుడు టైం కూడా 4:30 అయితే అయ్యింది. తన దగ్గర లగేజీ కూడా చాలా ఎక్కువగానే ఉంది. మొత్తానికి ఎలాగోలా దిగేసి ప్లాట్ఫామ్ మీద ఒక బెంచ్ దగ్గర అయితే ఇద్దరం కూర్చున్నాం. తరువాత నేను స్టేషన్ మాస్టర్ దగ్గరకు వెళ్ళి,
మొత్తం జరిగిందంతా చెప్పాను. స్టేషన్ మిస్ అయ్యామని. ఆయన ఇక్కడ ఎందుకు దిగారు, పెద్ద స్టేషన్లో దిగాల్సింది కదా అని మాతో అన్నాడు. సరే, అయ్యిందేదో అయిపోయింది. ఇంకా ఇక్కడ నుండి పొద్దున్నే 8 గంటలకి ప్యాసింజర్ అయితే ఉంది అని మాతో చెప్పాడు. దాంతో ఆ మాటలను విన్నా తాను కంగారుగా పైకి లేచి దానికంటే ముందు ఏవీ లేవా అని అడిగింది. దాంతో ఆయన ఇంకా ఏం బళ్ళు లేవు అని చెప్పుకొచ్చాడు. కావాలంటే ఒక 2 కిలోమీటర్లు నడిస్తే హైవే ఒకటి వస్తుంది. అక్కడ టోల్గేట్కు కొద్ది దూరంలో ఒక బస్ స్టాప్ కూడా ఉంది. అక్కడ నుంచి బస్సులు కూడా వస్తూ ఉంటాయని మాతో చెప్పాడు. దాంతో వెంటనే ఇంకా మా ఇద్దరం అలా రైలు పట్టాలు పక్కన నుంచి రోడ్డు వచ్చేదాకా అలా నడుచుకుంటూ అయితే వెళ్ళాము. ఇంతలో మా దారిద్ర్యానికి వర్షం కూడా మొదలయ్యింది. ఇంకా మేము తడవకుండా ఉండటం కోసమని ఒక చెట్టు కిందకి అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళాము. అయినా కూడా పూర్తిగా తడిచిపోతూనే ఉన్నాము. దాంతో దూరంగా ఒక పూరిపాక కనిపిస్తే హమ్మయ్య అనుకుని అందులోకి అయితే దూరిపోయాము. ఇద్దరం బాగా పూర్తిగా అయితే తడిచిపోయి ఉన్నాము. ఈలోగా ఉన్నట్టుండి ఉరుములతో కూడిన వాన మరింతగా అయితే రెచ్చిపోసాగింది. దాంతో ఆ ఉరుములకు ఎంతగానో భయపడిపోయిన తాను ఉన్నట్టుండి ఒక్కసారిగా నన్ను గట్టిగా కౌగిలించుకుని హత్తుకుపోసాగింది. దాంతో ఆ చల్లని వర్షపు జల్లులలో పూర్తిగా తడిచిపోయిన మేము ఒక పక్క చలిపులి మమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటా, మరో పక్క ఈ లేత వయసులో ఈ చల్లటి వర్షపు చినుకలు మాలో లేనిపోని కోరికలను మేల్కొలుపుతూ మమ్మల్ని పూర్తిగా అతలాకుతలం అయితే చేయసాగాయి. దాంతో ఈ చుట్టుపక్కలంతా వర్షంతో నిండిపోయి జనసంచారం ఎక్కడా కూడా లేరు అన్న ధైర్యమో, లేదు అంటే అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఈ వర్షంలో ఈ పూరిపాక మాకు చోటు ఇవ్వడం వలన మాకు తెలియదు. కానీ ఆ సమయంలో మా ఇద్దరం విచక్షణను పూర్తిగా కోల్పోయి ఇష్టానుసారంగా ఒకరిపై ఒకరం మా ఉద్దుల వర్షాన్ని కురిపించుకోవడమే కాకుండా ఒంటిపైన నూలుపోగనేదే లేకుండా తన్మయత్వంతో పూర్తిగా ఆనందలోకాలలో అయితే విహరించసాగాం. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకైతే ఇదేనండి మన స్టోరీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మరలా కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.